బుధవారం విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో భాష్యం కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు సంస్థ చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. ఎం జిష్ణుసాయి, ఎం సాయి యశ్వంత్ రెడ్డి 100% సాధించినట్లు ప్రకటించారు. ఇదే స్ఫూర్తితో త్వరలో జరగబోయే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతున్నారని తెలిపారు. మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. అధ్యాపక బృందానికి, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఎం జిష్ణు సాయి 300 మార్క్స్ కు 300 మార్క్స్ సాధించడం జరిగింది. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 18th ర్యాంక్ రావడం జరిగింది. మార్క్స్ పరంగా ఫస్ట్ ర్యాంక్ అయినా ఏజ్ తక్కువ అవడం వల్ల 18th ర్యాంక్ రావడం జరిగింది. ఎం సాయి యశ్వంత్ రెడ్డి ఇంకొక స్పెల్ లో ఇంకొక షిఫ్ట్ లో రాయడం జరిగింది. దాంట్లో కూడా అతనికి 100% రావడం జరిగింది. ఆ 100% వచ్చి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ 36th ర్యాంక్ రావడం జరిగింది. మరి 100 లోపు 12 ర్యాంక్స్ వచ్చాయి. ఆనంద్ ఆధ్వర్యంలో ఇష్టమైన స్టాఫ్ ఉంది. ప్రణాళికాబద్ధంగా చక్కగా మొదటి నుంచి చివరి వరకు ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి ఎన్విరాన్మెంట్ తో పిల్లల్ని ఎంజాయ్మెంట్ మూడ్ లో ఎటువంటి స్ట్రెస్ లేకుండా చదివిస్తూ ఈ ఫలితాలు సాధించడం జరుగుతూ ఉంది. మా మీద నమ్మకంతో ఈ స్టూడెంట్స్ అందరూ మా దగ్గర పెట్టి ఫలితాలు సాధించడానికి కారకులైన వారి తల్లిదండ్రులందరికి కూడా నమస్కారం. ఈ రిజల్ట్ కి రామకృష్ణ సార్ అలాగే డైరెక్టర్ సార్ రన్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ కి ఫ్యాకల్టీ ఇచ్చిన గైడెన్స్ కి కానీ లేకపోతే మాకు పెట్టిన ఎగ్జామ్స్ కి కానీ అన్నిటికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. అలాగే మా తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహనకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. రాబోయే అడ్వాన్స్డ్ ఎగ్జామ్ లో మంచి ర్యాంక్ స్కోర్ చేసి ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ సీట్ సాధిద్దామని అనుకుంటా ఉన్నాను. ఫ్యాకల్టీకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ని ఫాలో అయ్యి వాళ్ళు చెప్పిన మాట ఉంటే ఖచ్చితంగా మంచి అచీవ్మెంట్స్ వస్తాయి. జేఈ మెయిన్స్ లో ఓపెన్ కేటగిరీ 36 ర్యాంక్ వచ్చింది. దీనికి కారణం నేను మా ఫ్యాకల్టీ ఇచ్చిన గైడెన్స్, మా డైరెక్టర్ సార్ వాళ్ళు రన్ చేసిన ప్రోగ్రామ్ అని చెప్తున్నాను. ఇక్కడ ఎటువంటి ప్రెషర్ అనేది ఉండదు. ఎగ్జామ్స్ రాసుకొని జాగ్రత్తగా ఎర్రర్స్ రాసుకుంటూ కూల్ గా చదువుకుంటుంటాం.